హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే చుక్కకూర అండి, చుక్కకూర పచ్చడి చేస్తున్నా. చుక్కకూర కావాల్సిన మిరపకాయలండి, మిరపకాయలు ఎక్కువ వేసిన, ఎందుకంటే అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసిన. పొయ్యి ముట్టించి బాండి పెట్టాను. ఇప్పుడు ఒక పావు నూనె వేస్తున్నా. తర్వాత మిరపకాయలు వేసేస్తున్నా. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసేస్తున్నా. ఒక 3 టమాటాలు పొడుగా కట్ చేసిన టమాటాలు వేసేస్తున్నా. 5-6 ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అన్నీ మగ్గించుకోవాలి. మిరపకాయలు టమాటాలు మంచిగా మగ్గినాయండి నూనెలా. ఇవి తీసేసుకొని చుక్కకూర మంచిగా కట్ చేసుకొని నీళ్ళలో బాగా ఎక్కువ నీళ్ళలో కడుక్కోవాలి. ఇప్పుడు మిరపకాయలు తీసేసాం కదా, మళ్ళీ కొంచెం ఒక పావు నూనె వేసుకొని ఇలా కడుక్కున్న చుక్కకూర ఉడికించుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది. ఇది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కూర. రెండు సార్లు కడుక్కోవాలి కూర, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 సార్లు కూర కడుక్కోవాలి. మిరపకాయలు మిక్సీలో వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చుక్కకూర పచ్చడి రెడీ అండి. ఇగో పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చిమిరపకాయలతో చేశాను. ఎండుమిరపకాయలతో కూడా చేస్తారు, కానీ నేనైతే పచ్చిమిరపకాయలతో చేశాను. పచ్చడి మాత్రం బాగుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.